హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే చెరువులో చేపలు అయితే పట్టడం జరుగుతుంది ఈరోజు. సో ఆ చేపలు పట్టడం కోసం అయితే రాజమండ్రి నుంచి అసలు గోదావరి సైడ్ ఉంటారు కదా చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళనైతే పిలిపించి చేపలు అయితే పట్టిస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా ఈ చేపలు పడతారు, అందులో ఏమేమి చేపలు ఉన్నాయి మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, ప్రస్తుతానికి ఆ వల వేయడానికి అక్కడ ఉన్నాయి కదా ఆ పడవల సహాయంతో చెరువులో తిరుక్కుంటూ చెరువు చుట్టూ ఆ వలనైతే వదులుతున్నారు నీటిలోకి. సో అలా చుట్టూ వేసి వచ్చిన తర్వాత తిరిగి ఆ వల మొత్తాన్ని దగ్గరికి గుంజడం ద్వారా అందులో పడ్డ చేపలన్నిటిని కూడా ఒడ్డుకు లాక్కెళ్తారు. సో ఈ ప్రాసెస్ మొత్తం చూడండి, ఎన్ని రకాల చేపలు పడతాయో అయితే చూద్దాం. ఓకే, ఇక వలలు అయితే ఈ చెరువులో 2 రకాల వలలు వేశారు. చెరువు మధ్యలో ఒక పెద్ద వలను అయితే వేశారు. అదేవిధంగా చెరువు చుట్టూ అంటే కార్నర్లో ఒక వలను వేశారు. అయితే కార్నర్లో ఉన్న వల మొత్తం ఈ ఒడ్డు వైపుకు లాగారు. ఇక చెరువు మధ్యలో ఉన్నవి చేపలు ఎక్కువగా అందులో పడ్డాయి కాబట్టి అక్కడ చెరువు మధ్యలో ఉన్న వలను కూడా లాగుతున్నారు. చూడండి, ఇంకో ఇది వచ్చేసి ఈ కార్నర్లో పడ్డ చేపలు ఇవన్నీ కూడా ఒడ్డుకు చేర్చారు. వలలోనే ఉన్నాయి అవి. ఇక్కడ చూడండి, కాకపోతే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి అన్నట్టు, ఈ లోతులో కాదు, పై వైపే. ఇంకా ఇక్కడ వీళ్ళు వల వేసుకొని ఉన్నారు చూసినా, ఇప్పుడు లోతులో ఉన్న వాళ్ళని అయితే దగ్గరికి లాగుతారు. అందులో చేపలు చాలా ఉంటాయి. చూడండి, సుమారు ఒక 3 నుంచి 4 టన్నుల వరకు కూడా పడ్డాయని చెప్తున్నారు. చూద్దాం అందులో ఏమేమి చేపలు ఉన్నాయి, ఎన్ని రకాల చేపలు పడ్డాయి అనేది. హలో, ఎక్కడ ఇక్కడ చూడండి, చెరువులో చాలా రకాల చేపలు అయితే పడ్డాయి. సో అవన్నీ కూడా మనకు తెలిసిన చేపలే, కానీ ఈ ఒక్క వెరైటీ చేప మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా తెలవట్లేదు. ఇలాంటి చేపని వాళ్ళు ఎప్పుడూ చూడలేదంట. దీన్ని వాళ్ళు కొంతమంది అయితే దయ్యం చేప అంటున్నారు, ఇంకేమేమో పేర్లతో పిలుస్తున్నారు. ఇది ఓన్లీ గోదావరి వాళ్ళ దగ్గర దొరుకుతుందట, కానీ ఇక్కడైతే అసలు ఎవరు చూడలేదు ఈ చేపని. చాలా వెరైటీగా ఉంది, దీన్ని అయితే ఎవరు తినరు అంట. చూడండి ఎంత వింతగా ఉందో ఈ చేప. ఇక చెరువు మధ్యలో పడ్డ చేపలన్నీ కూడా ఒకేసారి ఆ పడవలో తీసుకురావడం కుదరట్లేదు, చాలా చేపలు పడ్డాయంట. అందుకే అక్కడ ఒక తాడు కట్టి చివరి దాకా తీసుకొచ్చారు. ఇక్కడుండి ఆ చేపలన్నీ కూడా ఈ ఒడ్డుకు లాగుతున్నారు. చూడండి, చాలా దూరం, అక్కడ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకు ఆ తాడు సాయంతో ఆ చేపలను అయితే లాగడం జరుగుతుంది. చూడండి, చేపలు అయితే ఈ ఒడ్డుకు గుంజుకురావడం జరుగుతుంది. ఇక్కడ పొడవు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి మొత్తం కూడా చేపలే. ఆ వల నిండా కూడా చేపలే ఉన్నాయి, అందులో కొట్టుకుంటున్నాయి. చాలా చేపలు, సుమారు 2-3 టన్నుల వరకు అయితే ఉండొచ్చు. ఇంకోటి కూడా ఉంది ఇలాంటిదే, ఇది ఒకటి అన్నట్టు. దీంట్లోనే 2-3 టన్నులు అంటే దాంట్లో ఒక 2-3 టన్నులు, మొత్తం 4-5 టన్నులు ఒకే రౌండ్లోనే పెట్టడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక వల నిండా ఉన్న చేపల్ని మరొక చిన్న సిక్కం లాంటి వలలో పోసుకొని అవన్నీ కూడా ఒడ్డుకు మోసుకుపోవడం జరుగుతుంది. సో అక్కడ పోసిన తర్వాత మనకు అందులో ఏమేమి చేపలు ఉన్నాయి అనేది క్లియర్గా చూడడం అయితే వస్తుంది. సో చూడండి, ఇక్కడ పోసిన తర్వాత చూద్దాం అందులో ఉన్న చేపలు ఏమేమి రకాలు ఉన్నాయి అనేది.
మీరందరూ కొద్దిగా పక్కకుండ్రే, దూరంగా ఉండ్రి. చూడండి ఇక్కడ పోసిన చేపలలో అన్నీ వేరే ఏదో కంప చేప పాంప్లెట్లు అంటారు, అవి ఎక్కువ వచ్చినాయి. అదేవిధంగా ఇవి పెద్దవి ఒక 2 నుంచి 3 కేజీల వరకు ఉన్న రవ్వలు, ఈ ఆలుగలు, పూమెన్లో ఏమో అంటున్నారు ఇక్కడ ఆ చేపలు. అదేవిధంగా ఇంకొక 2 దయ్యం చేప కూడా వచ్చినాయి అటు ఇందులో. అవి చూడండి ఒకటి పోతుంది, ఈసారి కూడా పోసారు. అయితే ఈ చెరువులో మొత్తం మీద ఎక్కువ సంఖ్యలో అయితే ఈ పాంప్లెట్లు అనేవి ఎక్కువ ఉన్నాయి. పెద్ద చేపలు కూడా ఉన్నాయి, కాకపోతే తక్కువ, అంటే వేరే వాళ్ళలో పడి ఉండొచ్చు. చేపకు ఒక 4-5 పెద్ద చేపలు వస్తున్నాయి, ఇక మిగిలిన అన్నీ కూడా ఈ చిన్న చేపలే వస్తున్నాయి. చూద్దాం లాస్ట్ వరకు ఎన్ని పెద్ద చేపలు అవుతాయో. వాళ్ళైతే అందులో ఉన్న చేపలన్నీ బయట తీసుకొస్తున్నారు, కానీ 3 పాళ్ళు ఆ కంప చేప పాంప్లెట్లు ఉంటే, ఒక పాలు మాత్రం పెద్ద చేపలు, రవ్వలు, బంగారు తీగలు మాత్రం ఒక్కోటి 3-4 కేజీల వరకు కూడా ఉన్నాయి, పెద్ద పెద్దవి. ఇక ఆలుగలు, పూమెన్లు, ఇలా చాలా రకాల చేపలు ఉన్నాయి. ఇక వీళ్ళు కొనుక్కునే వాళ్ళు లోడింగ్ చేసుకుంటున్నారు. ఐస్ క్యూబ్స్ ఇందులో పెట్టుకొని ఇంకా మార్కెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ ఊరి వాళ్ళు కూడా కావాలనుకునే వాళ్ళు అయితే కొనుక్కోవచ్చు. ఈ బంగారు తీగ, రవ్వ లాంటి చేపలు 100 రూపాయలకు కేజీ ఇస్తున్నారు. ఇక చిన్న చేపలు అయితే 20 రూపాయలకు, 30 రూపాయలకు కూడా కేజీ ఇస్తున్నారు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.